ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను మీరు అందుకుంటారు. షష్టములో శని సంచరించడం వల్ల సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం, జన సహకారంతో ఇంటా బయట చాలా పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దవారి సహకారం బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. అలాగే కొన్ని కార్యక్రమాలను మీరు సునాయాసంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వర్తిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు, మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మీరు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.